వివరాలు చూసినట్లయితే హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. సీతారాంబాగ్ నుండి కోటి వ్యాయామశాల వరకు ఈ శోభాయాత్ర కొనసాగనుంది. వేలాది మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. ఎటు చూసినా జై శ్రీరామ్ అనే నినాదాలతో మారుమోగుతోంది. ఈ మేరకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా చేశారు. గోషా మహల్, సుల్తాన్ బజార్ ట్రాఫిక్ ఠాణా పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శ్రీరామనవమి శోభాయాత్ర మీద మా ప్రతినిధి కుమార్ మరింత తాజా అప్డేట్స్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ప్రస్తుతం ఏదైతే గోషామహల్ పూర్తిగా ముసాబైంది, ఏదైతే సీతారాం బాగ్ నుంచి ఈ శోభయాత్ర అయితే మొదలైంది. ముఖ్యంగా ఏదైతే చూసినట్టయితే ఈ శోభయాత్ర ఏదైతే ఈరోజు ఉదయం కళ్యాణం అయిన తర్వాత ఈ శోభయాత్ర అయితే ప్రారంభమైంది. సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా ఈ శోభయాత్ర అయితే కొనసాగనుంది. మొత్తానికి ఈ శోభయాత్ర కూడా పోలీసులు ఏదైతే భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే దీనికి సంబంధించి సీతారాం బాగ్ టెంపుల్, అలాగే మంగళహాట్ నుంచి హనుమాన్ వ్యాయామశాల, సుల్తాన్ బజార్ వరకు కూడా ఈ శోభయాత్ర ఉంటుందని కూడా తెలిపారు. మొత్తానికి ఈ యాత్ర పూర్తయ్యే వరకు ఆయా మార్గాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే అనుమతించబోమని చెప్పి కూడా ట్రాఫిక్ అధికారులు కూడా సూచించారు. ముఖ్యంగా రాముని ప్రధాన ఊరేగింపు సీతారాం బాగ్ ఆలయం నుంచి రామకోటిలోని హనుమాన్ వ్యాయామశాల, అలాగే స్కూల్ వరకు కూడా జరుగుతుంది. ఈ యాత్ర బోయగూడ, కమాన్, జాలి హనుమాన్, మంగళహాట్, పిఎస్ రోడ్, పురాణాపూల్, గాంధీ విగ్రహం, ధూల్పేట్, చుడీ బజార్, బేగం బజార్, జుమేరాత్ బజార్, బేగం బజార్ ఛత్రి, బర్తన్ బజార్, శంకర్ షేర్ హోటల్, గురుద్వారా, సిద్ధి అంబర్ బజార్, గౌలీగూడ చమన్, పుత్లిబౌలి, ఎక్స్ రోడ్, సుల్తాన్ బజార్, కోటి మీదుగా శ్రీరామ శోభయాత్ర అయితే సాగుతుంది. ఈ మార్గంలో ప్రధాన శోభాయాత్ర చుట్టుపక్కల నుంచి వచ్చే చిన్న చిన్న ఊరేగింపులు, వివిధ పాయింట్ల వద్ద ప్రధాన ఊరేగింపులు కూడా కలుస్తాయి. ముఖ్యంగా శ్రీరాముడు శోభయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు నగర సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ శోభయాత్ర కూడా ఎంతో ప్రశాంతంగా అయితే జరుగుతుంది. అలాగే మరొక పక్క పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా టాస్క్ ఫోర్స్, అలాగే ఏదైతే ఆక్టోబస్, అలాగే ఏదైతే సిఆర్పిఎఫ్ జవాన్లతో పాటు పూర్తిగా ఈ ఓల్డ్ సిటీ మొత్తం పహారా అయితే కాస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పలు చోట్ల ఏదైతే ఎవరైతే ఈ శ్రీరామనవమి శోభయాత్ర చూడడానికి వచ్చిన భక్తులందరూ కూడా ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా కూడా పూర్తిగా భద్రత అయితే తీసుకున్నారు. అలాగే మరొక పక్క భక్తులందరికీ కూడా ప్రతి చోట వాటర్ ప్యాకెట్లు, బటర్ మిల్క్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే ఇది ఎండాకాలం కాబట్టి పూర్తిగా జనాలు కూడా డీహైడ్రేట్ అవ్వకుండా ఉండేందుకు కూడా ముందుగానే చర్యలు అయితే తీసుకున్నారు. అలాగే ఈ నేపథ్యంలోనే ఇక్కడ చుట్టుపక్కల కూడా పూర్తిగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఎక్కడైతే శ్రీరామనవమికి సంబంధించి ఈ శోభాయాత్ర చిన్న చిన్న యాత్రలు ఎక్కడైతే చేస్తారో ఆ పాయింట్ల దగ్గర కూడా పోలీసులు భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే మసీదుల దగ్గర ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏదైతే పోలీసు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఏదైతే సిఆర్పిఎఫ్ జవాన్లు, అలాగే ఆక్టోబస్ సెక్యూరిటీతో పాటు ఏదైతే పోలీసులు గొడవలు జరిగే ప్రాంతం ఏవైతేనో ఈ ప్రాంతంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్త తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. అలాగే ఈ శోభయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్న నేతలు కూడా తీసుకున్నట్లు చెప్పచ్చు. ముఖ్యంగా ఏదైతే భక్తులు కూడా ఎక్కడికి కలుపుకుంటారో అక్కడ పోలీసులు అవకాశం. అలాగే ఈ శోభయాత్ర ప్రశాంతంగా జరగేందుకు కూడా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు జరిగింది. ఏదైతే మధ్యాహ్నం 8 గంటలకి ఈ శోభయాత్ర అయితే ప్రారంభమైంది. ఈ రోజు రాత్రి ఏదైతే సుమారు 10-11 గంటల వరకు కూడా ఈ శోభయాత్ర కూడా ఎలాంటి సంగతి జరగకుండా ఏర్పాటు చేయడం ఏదైతే ఇబ్బంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న ప్రదేశాలని ఏదైతే జనాలు కూడా చూసుకోవడంతో కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ రూట్ లోని ఎటువంటి వాహనాలు కూడా ప్రారంభించడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా. ఎందుకంటే ఇది ట్రాఫిక్ ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ శోభయాత్ర కూడా ప్రశాంతంగా జరిగేందుకు కూడా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ నేతలు కూడా ఏదైతే ఈ ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో కూడా ముఖ్యంగా రాజకీయ అంశాలు లేకుండా కేవలం శ్రీరామ శోభయాత్రకు సంబంధించి అంశాలు ఉండాలంటూ కూడా సిపి ఇప్పటికే తెలియజేయడంతో ఇక్కడ నేతలు కూడా ఏదైతే ముందస్తు జాగ్రత్తగా కూడా ఏది రాజకీయ అంశాలు కూడా మాట్లాడకుండా కేవలం ఏదైతే శోభయాత్ర గురించి అయితే మాట్లాడుతున్నారు.
పూర్తిగా. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.